హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం అరే ప్లేలిస్ట్‌లో థర్డ్ క్వెషన్ చేస్తున్నాము. క్వెషన్ పేరు వచ్చేసి ఫైండ్ మిస్సింగ్ అబ్జర్వేషన్. ఓకే. క్వెషన్‌లో అయితే మనకి 3 పారామీటర్స్ ఇచ్చిర్రు. ఒకటి అరే ఇచ్చినారు. ఓకే. అండ్ దాంతో పాటు మీన్ ఇచ్చిర్రు. మీన్‌తో పాటు ఇంకోటి n ఇచ్చిర్రు. క్వెషన్‌లో ఏంది అంటే మనకి డైసెస్ ఉంటాయి. ఇది మనం ఏస్తాం కదా! డైస్ అంటే 1, 2, 3, 4, 5, 6 అట్లాంటిది ఉంటది. సో, అది ఏసినప్పుడు ఒక నంబర్ వస్తది. ఓకే. ఆ నంబర్ వచ్చినప్పుడు మనం నోట్ చేసుకుంటా ఉంటాం. అయితే వీళ్ళు ఏం చేసినారంటే కొన్ని నోట్ చేసుకున్నారు. కానీ కొన్ని నోట్ చేసుకోలే. నోట్ చేసుకోనివి మనం ఇప్పుడు ఇక్కడ ఫైండ్ చేయాలి. అయితే దానికి ఏమేమి ఇచ్చినారంటే వీళ్ళు కొన్ని ఏవైతే మనం నోట్ చేసుకున్నారో అవి ఇచ్చినారు వాల్యూస్. దాంతో పాటు ఓవరాల్ మీన్ ఇచ్చినారు. అండ్ ఇంకా ఎన్ని అయితే మిస్సింగ్ ఉన్నాయి కదా వాల్యూస్ అవి ఇచ్చిర్రు. అంటే 2 ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మనకి 2 ఇచ్చారు. సో, మనం ఒకసారి దీన్ని ఎట్లా చేయాలో ఒకసారి చూద్దాము. సో, ఇప్పుడు మనకి రోల్స్ అనేది 3, 2, 4, 3 ఇచ్చారు. ఇంకా దీన్ని ఓవరాల్ మీన్ అంటే ఏదైతే మిస్సింగ్ ఉన్నాయో దాంతో పాటు కూడా కలిపి మీన్ తీస్తే దానిది 4 వస్తుంది. మిస్సింగ్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? 2 మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి. సో, ఇప్పుడు మనం ఈ 2 వాల్యూస్ అనేది కనుక్కోవాలి. సో, ఎట్లా కనుక్కోవాలండి చూద్దామా ఫస్ట్. సింపుల్‌గా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంది అంటే మీన్ ఇచ్చిర్రు అన్నిటికన్నా మెయిన్. ఓకే. సో, మీన్ ఫార్ములా రాసుకుందాం. మీన్ ఫార్ములా ఎట్లుంటదంటే మీన్ ఫార్ములా ఏంది? మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఇది మనకు తెలిసిన ఫార్ములా. ఓకే. సో, ఇక్కడ మనకి టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అయితే తెలుసు. అంటే ఈడ 4 ఉన్నాయి. ఏవైతే నోట్ చేసుకున్నామో, ఇంకా ఏవైతే నోట్ చేసుకోలేమో 2 అదుంది. అంటే మనకు నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేది తెలుసు. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ అయింది అంటే తెలవది. అంటే నోట్ చేసుకున్న సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ ప్లస్ నోట్ చేసుకొని సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ కలిపితే మీన్ వస్తది మనకి. సో, ఇది ఈ ఫార్ములాని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎట్లొస్తది ఎంతొస్తదో చూద్దాం. ఓకే. అంటే 4 ఆల్రెడీ మీన్ ఉంది మన దగ్గర. సో, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ ఏంది అంటే ఏవైతే నోట్ చేసుకోలే కదా దానిది, అది మనకు తెలవది. దాన్ని నేను x అనుకుంటున్నాను. ఓకే. మళ్ళా ఇక్కడున్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో దీని సమ్ ఎంత అయితది? 3 + 2 5, 5 + 4 9, 9 + 3 12. సో, 12 ఈడ రాసుకుంటాం. రైట్. సో, ఇప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ కదా! అంటే నోట్ చేసుకొని, ఇంకా నోట్ చేసుకొని ఎంతొస్తాయి? నోట్ చేసుకొని ఎన్ని? 4. ఇంకో నోట్ చేసుకొని ఎన్ని? 2. 4 + 2 ఎంత? 6 కదా! సో, 6 రాసుకుంటాం ఈడ. ఓకే. దీని తర్వాత నెక్స్ట్ ఏమొస్తది? దీన్ని మనం ఈక్వేట్ చేసుకుంటే ఓకే. 6 అటు సైడ్ ఎళ్తది. ఎల్ ఎళ్తే మనకి 24 వస్తది. ఓకే. 24 వస్తే ఇక్కడ x + 12 మిగిలిపోతది. రైట్. సో, ఇది. దీని తర్వాత మళ్ళా x వాల్యూ ఎంతొస్తది మనకి? x = 24 - 12 ఇది. సో, మనం ఏం చెప్పొచ్చంటే ఈ సమ్ ఉంది గదా! ఈ సమ్ ఏంది అంటే ఈ వాల్యూ ఉంది గదా! ఈ వాల్యూ ఏందంటే ఏవైతే మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయో, మిస్సింగ్ వాల్యూస్‌ది టోటల్ దానిది సమ్ చేసి ఇంతొస్తది. ఓకే. సో, ఇప్పుడు నేను మిస్సింగ్ వాల్యూస్ తీయాలి. ఎన్ని తీయాలి? 2 తీయాలి. ఓకే. 2 తీస్తే దాని సమ్ 12 రావాలి. ఓకే. అయితే నేను జస్ట్ ఒక టెస్ట్‌లాగా తీసుకుంటాను. అంటే ఏమేమి తీసుకోవచ్చు వాల్యూస్ అని. ఓకే. మనకి ఆ పాసిబుల్‌గా ఏమున్నాయి రాసుకుందాం అన్నీ. ఈడ తీసుకుంటాను పాసిబుల్ అవుట్‌కమ్స్. ఓకే. ఒకవేళ నేను ఫస్ట్ అని తీసుకున్నాననుకో డైస్‌లో. సో, సెకండ్‌ది ఎంత ఉండాలి? 11 ఉండాలి. 11 ఉండాలి కదా! సో, 11 ఇది పాసిబుల్ కాదు. ఇది ఎందుకంటే డైస్‌లో 11 ఉండదుగా 6 వరకే ఉంటాయి. సో, ఇది కాదు. సో, సెకండ్‌ది చూద్దాం. ఒకవేళ ఈ డైస్‌లో ఫస్ట్ డైస్ 2 పడ్డదనుకో, సెకండ్ డైస్‌లో ఎంత ఉండాలి? 10 ఉండాలి. సో, ఇది కూడా కాదు. ఒకవేళ దీంట్లో 3 ఉందనుకోండి 10 ఎక్స్ ఇది కూడా కాదు. సో, ఇట్లా చేసుకుంటూ పోతే మనకి లాస్ట్ ఒకటే ఆన్సర్ వస్తది పాసిబుల్ ఆన్సర్. అదేంది అంటే 6 అండ్ 6 ఒకవేళ 6 అండ్ 6 రెండు పడితే మనది వాలిడ్ అయితది. ఓకే. ఈ ఆన్సర్ వాలిడ్ అయితది. మనకి అప్పుడు 6, 6 రిటర్న్ చేసినామనుకో దాని సమ్ కూడా 12 వస్తుంది. అండ్ నంబర్ ఆఫ్ ఇది వాల్యూస్ కూడా 2 ఉన్నాయి. సో, ఇది మన ఆన్సర్. ఇది రిటర్న్ చేస్తాం. సో, దీన్ని ఓకే. నాకు ఇంట్యూషన్ అయితే అర్థమైపోయింది ఇప్పుడు. ఇట్లా తీయాలని అర్థమైంది. సో, దీన్ని ఈజీగా ఇంకెట్లా కన్వర్ట్ చేయొచ్చు అని అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. దీనిది ఎట్లొస్తుంది
ఓకే. దీన్ని సింపుల్ ఫస్ట్ మనం ఏం చేసినాం, ఫస్ట్ మనము దీనిది మీన్ రాసుకున్నాం. మీన్ ఎంత ఉంది, మీన్ 6 ఉంది రైట్. ఓకే 6 ఉంది. దాని తర్వాత సమ్ ఆఫ్ అబ్జర్వేషన్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ ఏంది, ఒకటి ఆల్రెడీ నోట్ చేసుకుని ఇంకోటి నోట్ చేసుకునేది. నోట్ చేసుకునే ఎంత 1 + 2 + 3 + 4 అంటే 10. ఓకే. నోట్ చేసుకొని ఎంత ఎక్స్ రైట్. సో ఇప్పుడు నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి మనకి, ఈడ ఆల్రెడీ 1 2 3 4 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, ఇంకోటి నోట్ చేసుకొని 4 ఉన్నాయి రైట్. సో ఇది దీని తర్వాత ఇట్లా రాసుకుంటాం మనం, ఎక్స్ వాల్యూ తీయాలి. ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ ఎట్లా వస్తుంది, 4 6 24, 24లోకి 10 పోతే ఎంత 14. సో ఎక్స్ వాల్యూ 14 వస్తుంది. సో దాంట్లో మనం 4 వాల్యూ, ఇది 4 వాల్యూస్ తీయాలి. ఏది ఎట్లా తీయాలి, 4 వాల్యూస్ తీయాలి, ఏదైతే 14 సమ్ వస్తుంది. సో నేను సింపుల్గా ఏమంటానంటే దీన్ని ఏం చేయొచ్చు మనం ఈజీగా, ఈ 14 వాల్యూ ఏది వస్తుంది కదా, ఆ 14 వాల్యూ ఎట్లా మనం 4 దాంట్లోకి డిస్ట్రిబ్యూట్ చేయాలి రైట్. 4 దాంట్లోకి డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా. సో నేను ఏం చేశానంటే ఆ 4ని ఏం చేస్తా అంటే, ఇప్పుడు ఆ 4 వాల్యూ ఉంది కదా, ఈ 14 వాల్యూ ఉంది కదా, 14/4 వేసుకుంటాం. 14/4 వేసుకుంటే నాకు ఇంటీజర్ వాల్యూ ఎంత వస్తుంది, ఇంటీజర్ వాల్యూ 3 వస్తుంది రైట్. సో నేను ఏం చేస్తానంటే నాకు మొత్తం ఎన్ని కావాలి, 4 వాల్యూస్ కావాలి రైట్. సో నేను ఆన్సర్లో ఏం చేస్తాను అంటే ఇది ఎరేజ్ చేసేస్తా. ఓకే ఇది ఎరేజ్ చేసేసి అయితే నేను ఆన్సర్ రాసుకుంటాను ఒకటి. ఓకే ఆన్సర్లో నాకు మొత్తం 4 వాల్యూస్ కావాలి రైట్. సో నాకు 3 3 వేసుకోవచ్చా, 3 3 ఎట్లా వచ్చిందో మీకు చెప్పినాను ఆల్రెడీ. ఓకే ఇంకా ఇప్పుడు 3 3 వేస్తే 12, మొత్తం దీని సమ్ 12. బట్ నాకు యాక్చువల్లీ ఎంత రావాలి, 14 రావాలి కదా. బట్ నాకు ఇంకా 2 మిస్సింగ్ అవుతుంది. అయితే అప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా, ఇప్పుడు 2 మిగిలిపోయింది కదా. సో అదేం చేస్తానంటే దీంట్లో +1, ఓకే దీంట్లో +1 ఇట్లా యాడ్ చేసుకుంటా. ఒకవేళ ఇట్లా యాడ్ చేసుకుంటే మనకి ఇది వ్యాలిడ్ ఆన్సరే కదా వచ్చేసింది. దీని సమ్ ఎంత ఇప్పుడు, 4 + 4 12, 4 + 4 8, 8 ఇది వేస్తే ఎంత 14 వస్తుంది. ఓకే రైట్. 4 + 4 8, 8 + 3 11, 11 + 3 14. సో 14 ఇది సాటిస్ఫై అయింది. సేమ్ అట్లనే ఇది కూడా సాటిస్ఫై అయింది. సో ఇట్లా చేయొచ్చు. నేనైతే స్టార్టింగ్ ఇట్లనే చేసినుండే, మళ్ళీ దాని తర్వాత చూస్తే నాకు కొన్ని టెస్ట్ కేసెస్ పాస్ కాలే. ఆ టెస్ట్ కేసెస్ ఎట్లుండే అంటే మనం మీరు కూడా ఆలోచించండి ఎడ్జ్ కేసెస్ అని ఏమేమి ఉండొచ్చు అని. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్జ్ కేసెస్ ఏమేమి ఉంటాయంటే, ఓకే నేను ఇట్లనే చేస్తా, ఇది తీసేద్దాం, దీంతో మీకు అర్థమైంది అనుకుంటాను ఒకసారి. ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర N4 ఉంది రైట్. నాది 4 ఉంది, N4 ఉంది. బట్ నాకేంది అంటే ఇది ఏదైతే ఎక్స్ వాల్యూ ఉంది కదా, ఎక్స్ వాల్యూ వచ్చేసి 25 ఉంది. ఓకే అప్పుడు నేను ఏం చేస్తాను నార్మల్గా నా లాజిక్ ప్రకారం నేను ఏం చేస్తాను అంటే దీంట్లో 25/4 అంటే ఎంత 6 వేసేసుకుంటాను. అన్ని 4 వాల్యూస్ దగ్గర 6 వేసేసి 6 6 6 6 బెస్ట్ నేను దాంట్లో రాసుకుంటాను. ఓకే అయితే ఒకవేళ నాకు ఇది 25 వచ్చినాయిగా, ఎక్స్ 25 వస్తే ఆ 25/4 చేసినప్పుడు నేను ఇట్లా వాల్యూస్ రాసుకుంటాను రైట్. 6 6 6 ఓకే 4 వాల్యూస్ తెచ్చుకుంటా. ఓకే దీని తర్వాత మనకి 25 ఉంది, బట్ ఇక్కడ 24 వస్తుంది, ఇంకా 1 మిస్సింగ్. సో అప్పుడు మన లాజిక్ ప్రకారం మనం ఏం చేసుకుంటాం, ఈడ 1 యాడ్ చేసుకుంటాం, 6 + 1 7. బట్ చూడాలి ఈడ, బట్ ఏమైంది, ఈడ ఒక 7 నంబర్ వస్తుంది. 7 నంబర్ వస్తే మనకి ఏమవుతుంది, మన డైస్లో మనకి 1 to 6 వరకే ఉంటాయి, 7 ఉండయి. సో ఇది రాంగ్ ఆన్సర్, ఇది వ్యాలిడ్ కాదు, ఇది పాసిబుల్ కాదు. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, ఒక ఎంటీ అరే రిటర్న్ చేసేస్తాం. ఓకే సో ఇంకో డౌట్ కూడా, ఇంకో హెచ్చుకో దీని తర్వాత నేను మళ్ళీ సాల్వ్ చేస్తే మళ్ళీ నాకు ఇంకొకటి వచ్చింది. ఏంది అది, ఒకవేళ ఎక్స్ నెగిటివ్ అయితే అప్పుడు ఏం చేయాలి, ఒకవేళ నాకు ఎక్స్ నెగిటివ్ వచ్చింది, నెగిటివ్ వాల్యూలో వచ్చింది, నెగిటివ్ రావచ్చు కదా, ఎక్స్ ఒక్కొక్కసారి పెద్దగా అయిపోతుంది. సో అప్పుడు ఎక్స్ నెగిటివ్లో వచ్చినప్పుడు కూడా మనం తీసుకోలేం. ఓకే ఎందుకంటే దానికన్నా పెద్ద ఉంది, మీన్ పాసిబుల్ కాదు. సో ఇవి మన టెస్ట్ కేసెస్, ఇవి ఎడ్జ్ కేసెస్. ఒకవేళ ఓవర్కమ్ చేస్తే మన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఓకే దీన్ని మనం దీన్ని మనం కోడ్ చేద్దాం, కోడ్ చేసి చూద్దాం. ఓకే ఇదైతే మన కోడ్.
రైట్. ఓకే. సో, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే సమ్ తీసుకుంటాం. 2 వాల్యూస్ తీసుకుందాం ఒకటేమో కౌంట్ ఏమంటారు? ఒకటి ఎక్స్ తీసుకుందాం. ఇది మనకు తెలవది. ఇంకోటి వై తీసుకుందాం. ఇది మనకి ఏది దీని సమ్ ఉంటాయి కదా! దీని సమ్ తీసుకుందాం. దీని సమ్‌కి షార్ట్‌కట్ సమ్ తీయాలంటే షార్ట్‌కట్ ఏంది అంటే అక్యుములేట్ వాడొచ్చు బెస్ట్. అక్యుములేట్ అయితే దేనిది? ఓకే. రోల్స్ బిగిన్. ఓకే. రోల్స్ డాట్ ఎండ్. ఓకే. మళ్ళా 0 పెట్టేసినాం అనుకో 0లో యాడ్ అయిపోతది. ఓకే. ఇవి 2 సమ్ తీసినాం. ఇంకోటి సైజ్ ఎంత? సైజు యాక్చువల్లీ ఒక 10, ఇంకోటి ఎంత? రోల్స్ డాట్ సైజ్. ఇది చేస్తే మనకు టోటల్ సైజ్ వస్తది. ఓకే. ఇప్పుడు మనకి ఏంది అంటే ఎక్స్ వాల్యూ కావాలి. ఓకే. ఎక్స్ వాల్యూ ఎట్లా తీస్తాం మనం? ఎక్స్ వాల్యూ ఎట్లా తీస్తామంటే ఇదైతే మీన్ ఉంది కదా! మీన్‌ని ఇంటూ సైజ్ చేస్తాం. ఓకే. సైజ్ చేసిన తర్వాత దీంట్లో ఏం చేస్తాం? దాని తర్వాత దీంట్లో మైనస్ చేస్తాం. ఏది? వై చేస్తాం. ఓకే. మనం సేమ్ ఈడేదైతే చేసుకున్నాం కదా! సేమ్ అట్లనే చేస్తాం. ఈడేం చేసినాం సింపుల్‌గా ఫస్ట్ మనం ఏం చేసినాం? ఈ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉంది కదా! ఇది ఇటు మీన్ లెక్క మల్టిప్లై చేసినాం. మల్టిప్లై చేసిన తర్వాత ఈ వై వాల్యూ ఉంది కదా! ఈ వై వాల్యూ మైనస్ చేసుకుంటాం. అప్పుడు మనకి ఎక్స్ వాల్యూ వస్తది సింపుల్‌గా. ఓకే. సో, ఇప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం ఈడ చూసుకోవాల్సిన విషయం ఏంది అంటే ఒకవేళ ఇఫ్ ఎక్స్ నెగెటివ్ ఉంది అనుకో, ఒకవేళ నెక్స్ట్ ఎక్స్ నెగెటివ్ ఉందనుకో మనం అప్పుడు ఎంప్టీ అరే రిటర్న్ చేస్తాం. ఎందుకంటే పాసిబుల్ కాదు అప్పుడు క్రియేట్ చేయడానికి. ఇంకోటి దాని తర్వాత చూస్తాం. దాని తర్వాత ఏమని చూస్తాం? ఒకవేళ మనది ఎక్స్ ఎప్పుడైతే చేస్తున్నాం కదా! అది 0 వచ్చినా, ఒకవేళ దానిది 0 వచ్చినా, లేకున్నా ఇది వస్తే మనం అప్పుడు కూడా ఎంప్టీ అరే రిటర్న్ చేసేస్తాం. ఓకే. దీని తర్వాత మనకి ఇప్పుడు ఇవన్నీ మనం డిస్ట్రిబ్యూట్ చేసేసినాం. ఒక వెక్టర్‌లో మనం ఏం చేస్తామంటే దీన్ని మనం డిస్ట్రిబ్యూట్ చేసేసినాం. ఎట్లా? వెక్టర్ ఎంటర్ ఆన్సర్ అని తీసుకొని దీంట్లో డిస్ట్రిబ్యూట్ ఎంత సైజ్ కావాలి మనకి? n సైజ్ కావాలి రైట్? సో, ప్రతి దాంట్లో ఎంత వాల్యూ ఏస్తాం? ఈడ ఏదైతే ఏసినాం కదా! ఈడ ఎట్లా ఏసినాం మనము? ఇది తీసుకొని ఈ టోటల్ వాల్యూ ఎక్స్ ఏదైతే వచ్చింది కదా మనకి, ఈ ఎక్స్ వాల్యూ బై n చేస్తాం. ఓకే. సో, అంతనే ఏసుకుంటాం ప్రతి ఇక్కడ అరేలో. ఓకే. సో, ఎంత ఏసుకుంటాము మనము? ఎక్స్ వాల్యూ ఏదైతే ఉంటదో ఎక్స్ బై n చేస్తాం. ఇప్పుడు మనకి ఏదైతే మిలిగిపోయింది. ఎంత మిలిగిపోయింది మనకి? ఎంత మిలిగిపోయిందంటే ఇది ఎక్స్ పర్సెంటైల్ n అనేది మిలిగిపోయింది. సో, మనం దీన్ని ఏం చేస్తాము? దీన్ని ప్రతి దాంట్లో ఏస్తా ఉంటాం. ఓకే. ఆన్సర్ ఆఫ్ i ప్లస్ ఈక్వల్ టు 1, 1 యాడ్ చేసుకుంటూ వెళ్తాం మనం. ఓకే. దాని తర్వాత రిటర్న్ ఆన్సర్ ఇచ్చేస్తాం. అంతే కోడ్ ఇది ఎంతే సింపుల్. ఓకే. ఒకసారి రన్ అయితే చేసి చూద్దాం. ఓకే. ఇదైతే టెస్ట్ కేస్ ఫెయిల్ అవుతుంది. ఇంకోటి మనం ఈడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంది అంటే ఎప్పుడైతే మనం ఈడ మనము ఆన్సర్‌లో 1 యాడ్ చేస్తుంటాం కదా! ఆన్సర్‌లో 1 యాడ్ చేస్తుంటే మనకి ఒకవేళ దాంది ఎక్కువొచ్చిందనుకోండి, 6 కన్నా ఎక్కువ రావద్దు కదా! మనకి డైస్‌లో 6 కన్నా ఎక్కువ రాదు కదా! ఒకవేళ 6 కన్నా ఎక్కువొచ్చిందనుకో ఆడనే ఎంప్టీ రిటర్న్ చేసేస్తాం. ఓకే. సో, ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే. ఇదైతే టెస్ట్ కేస్ అయితే పాస్ అయిపోయినాయి. ఒకసారి మొత్తం సబ్మిట్ చేసి చూద్దాం. ఓకే. ఈడ రాంగ్ వస్తుంది ఆన్సర్. ఓకే. i ప్లస్ ఈక్వల్ టు 1. ఓకే. ఈడ ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ ఈడ ఎక్స్ బై ఇది ఉంది కదా! ఒకవేళ ఎక్స్ బై ఇది ఆన్సర్‌లో 0 ఫస్ట్‌ది మనకి ఒకవేళ ఎక్స్ బై ఎన్ అనేది గ్రేటర్ దెన్ 7 ఉన్నా కూడా, గ్రేటర్ దెన్ 6 ఉన్నా కూడా ఈ టెస్ట్ కేస్ చూడండి. ఈడ 7 వస్తుంది. రిమైండర్ 0నే. అందుకే ఈ లూప్‌లోకి ఎళ్తలేదు. ఓకే. జస్ట్ ఈడ క్రియేట్ చేసుకుంటుంది. అండ్ డైరెక్ట్ ఇక్కడ రిటర్న్ చేసేస్తుంది. బట్ మనం ఈడ చెక్ చేయాల్సిన కండిషన్ ఏంది అంటే మనం ఏస్తున్న ఎలిమెంట్స్ ఈడ ఒకవేళ 6 కన్నా ఎక్కువ ఉన్నా కూడా అప్పుడు మనము
రిటర్న్ చేసేస్తాం ఎంటీఆర్ఏ. ఓకే, రైట్. ఇప్పుడైతే మన టేస్ట్‌కి పాస్ అయిపోయింది. అంతా పాస్ అయిపోయింది. ఓకే. ఇక్కడ ఫస్ట్ సింపుల్ ఏంది అంటే మనకి మీన్ గురించి తెలిసి ఉండాలి కొంచెం. నార్మల్ బేసిక్స్. మీన్ ఎట్లా తీస్తాం, ఒకవేళ మిస్సింగ్ అబ్జర్వేషన్ ఉంటే దాన్ని ఎట్లా తీస్తామని. అంతే, అదే సింపుల్గా అది ఇక్కడ అప్లై చేసేసినాం. ఇక్కడ అప్లై చేసిన తర్వాత వాల్యూస్ ఇక్కడ వేసేసుకున్నాం. ఇంకోటి మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే సింపుల్, డైస్లో 1 to 6 వరకే ఉంటాయి వాల్యూస్. ఓకే, సో మనం ఎప్పుడైతే ఎన్కౌంటర్ చేస్తాం కదా వాల్యూస్ది, ఎప్పుడైతే దానిది వేరే నెంబర్స్ వస్తున్నాయి, ఎక్స్పెక్ట్ 1 to 6 అంటే ఇక్కడ నాకు ఒక వాల్యూ 0 వచ్చింది అనుకోండి, ఒకవేళ 6 కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి, మళ్ళీ 6 కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి, అది పాసిబుల్ కాదు. సో అందుకే మనం అక్కడ ఎంటీఆర్ఏ రిటర్న్ చేసేస్తాం. అదే మన ఆన్సర్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.